దీంతోటి ఒక కప్పు మినపప్పు తీసుకొని రాత్రి నానబెట్టానండి. కడిగి 2-3 సార్లు కడిగి నానబెట్టాను. అలాగే బూరెలకి తోపు పిండికి దీంతోటి ఒక కప్పు మినపప్పు, మళ్ళీనేమో 2 కప్పులు బియ్యం వేసి రాత్రి నానబెట్టుకున్నానండి. తోటి ఒక కప్పు శనగపప్పు నానబెట్టుకున్నానండి బూరెలకి, పూర్ణం బూరెలకి. అలాగే ఒక కప్పు బెల్లము దీంట్లో తీసి ఒక కప్పు నీళ్ళు వేసి మరగబెట్టానండి. ఇది గారెల పిండిలో కొంచెం జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఇలా ఇరగొట్టేసి ఇందాక మిక్సీలో వేసుకున్నాను కదా గారెల పిండి, దాంట్లో పచ్చిమిరపకాయలు, జీలకర్ర, అల్లం ముక్కలు వేసి ఉప్పు కలిపి పెట్టుకున్నానండి. దీన్ని ఇప్పుడు బట్ట మీదనే ఇలా వేసుకోండి గారెలు. దద్దోజనానికి అన్నము వేడిగా ఉన్నప్పుడే ఇలా మెత్తగా మెదుపుకోండి. అలాగే పరవన్నానికి కూడా మెదుపుకోండి. ఇందాక జీడిపప్పులు, కిస్మిస్లు వేయించిన మూకుల్లోనే 1 స్పూన్ నెయ్యి వేసి దద్దోజనానికి మినపప్పు, ఆవాలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించండి. వేయండి. ఆల్రెడీ నేను ఉప్పు, పెరుగు కలిసి పెట్టుకున్నానండి. ఆ పోపు చల్లారాక వేయండి, వేడి మీద వేయకండి. దానికి శనగలు కూడా రాత్రి నానబెట్టుకొని పొద్దున్న కొంచెం ఉప్పేసి ఒక 10 నిమిషాలు ఒక విజిల్ వచ్చే వరకు ఉడికిస్తానండి. తర్వాత ప్రాసెస్ నానబెట్టి ఉడకబెట్టుకున్న శనగలండి. ఇవి కొంచెం పోపు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, ఉప్పు వేసి తాలింపు పెట్టండి. తాలింపు పెట్టి 5 నిమిషాలు అయ్యాక ఉడికిపోయండి. కుక్కర్లో ఉడకబెట్టాను. ఇది దేవుడికి నైవేద్యం. పాకం మరిగిందండి. దీంట్లో ఇలాచీ, కొట్టుకున్న ఇలాచీ పొడి వేసి దీంట్లో సగం పాకం శనగపప్పు దాంట్లో వేసేయండి. ఇందాకే మెదుపు పెట్టుకున్న అన్నం వేసేయండి. పరవన్నానికి శనగపప్పు ఉడికిందండి. ఈ నీళ్లు తీసేసుకోండి. ఈ నీళ్లు తీసేసుకొని మెదుపుకోండి. మెదుపుకున్నాక ఈ పాకం దాంట్లో వేసి దగ్గర చేయండి. పాకం మరిగిందండి. దీంట్లో ఇలాచీ, కొట్టుకున్న ఇలాచీ పొడి వేసి దీంట్లో సగం పాకం శనగపప్పు దాంట్లో వేసేయండి. దగ్గరికి అవుతుంది. దగ్గరికి అయ్యే వరకు వచ్చింది. ఇలాగా అలా వేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీడియంలో పెట్టి కాగాక తీయండి. అయితే ఆఫీసుకుంటాయి. కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకోండి. మళ్ళీ ఒక వాయి ఇప్పుడు నేను శ్రావణ మాసంలో వరలక్ష్మి దేవికి ప్రసాదాలు 6 నైవేద్యాలు చూపిస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యంతో 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం మినపప్పుతోటి గారెలు, బూరెలు, పులిహార, దద్దోజనము, పరవన్నము చేశానండి. అంతా కలిపి 1 గంటన్నరలో అయిపోయిందండి. శనగలు కూడా ఉడకబెట్టి తాలింపు పెట్టానండి. 6 నైవేద్యాలు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలండి.